My dear friends and my beloved brothers and sisters in Christ Jesus, praise the Lord, glory be to God. ఈరోజు మనం బైబిల్లోని మొదటి వాక్యం చదివి తెలుసుకుందాం. ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు, ఆదిలో దేవుడు, మనం కాదు. ప్రపంచం అనుకుంటుంది మనిషే కేంద్రమని, సైన్స్ వల్లనే ఇదంతా అని, అవకాశమే దేవుడని. కానీ బైబిల్ తెలియజేస్తుంది ఆదిలో దేవుడు అని, దేవుడు కాలానికి ముందున్నవాడని, దేవుడు అవసరంతో పుట్టినవాడు కాదని, దేవుడు సృష్టి కాదని, దేవుడు సృష్టికర్త అని. ప్రియమైన సోదర సోదరీమణులారా, మన జీవితం ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఎక్కడ మొదలు పెట్టాలి? అంతా గందరగోళంగా ఉంది. నా జీవితానికి అర్థం ఉందా? బైబిల్ కూడా ఇలాంటి ప్రశ్నతోనే మొదలవ్వలేదు. బైబిల్ మొదలయ్యింది మన ప్రశ్నకు సమాధానంతోనే. ఆదియందు దేవుడు. మన గందరగోళానికి ముందు, మన ప్రశ్నలకు ముందు, మన జీవితం మొదలయ్యే ముందు దేవుడు ఉన్నాడు. ఆది అంటే మొదలు. ఆదియందు అంటే ఇది కాలానికి ముందు ఉన్న స్థితి. మన జీవితానికి ఒక ప్రారంభ తేదీ ఉంటుంది, కానీ దేవుడు మాత్రం ఎప్పుడూ ఉన్నాడు, ఎప్పుడూ ఉన్నవాడు. దేవుడు ఆది నుండి నిత్యుడు. మనకు ఆది ఉంది, దేవుడికి ఆది మధ్య అంతము లేవు.